కరోనా అందరి ఆలోచనలను మార్చేసింది. మహమ్మారి వచ్చినప్పటి నుండి సొంత ఇల్లులు, ప్లాట్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. గత 2 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్లాట్లు, అపార్ట్మెంట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇల్లు స్థలాలు విక్రయాలు, నిర్మాణాలు కూడా భారీగానే జరిగాయి. అయితే నగరంలో ఇల్లులు, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు జీహెచ్ఎంసీకి సమీపంలోని ప్రాంతాల్లో తక్కువ ధరకు ఇల్లు స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారు జీహెచ్ఎంసీకి సమీపంలోని ప్రాంతాల్లో తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలోనే సిటీ చుట్టుపక్కల రియల్ భూమి పెరిగింది. సిటీ చుట్టుపక్కల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. బీబీ నగర్ లో ఎప్పటి వరకు పారిశ్రామిక వాడ ఎయిమ్స్ తో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. విశాలమైన నేషనల్ హైవేపై దాని వెంటే 2 లైన్ల రైల్వే మార్గానికి మెట్రో రావడంతో ప్రయాణం సులభతరం కానుంది. దీంతో హైదరాబాద్ కు కాసంత దూరంలో ఉన్న బీబీ నగర్ అన్ని రంగంలో డెవలప్మెంట్ అవుతుంది. ఓవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటికీ ఇక్కడ విల్లాలు, ఫామ్ హౌస్లు ఏర్పాటు చేస్తుండగా వ్యాపారవేత్తలు భూములు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉప్పల్ బీబీ నగర్ మెట్రో కారిడార్ తో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. రాజధాని హైదరాబాద్ కు బీబీ నగర్ కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం గట్కేసర్, ఔటర్ రింగ్ రోడ్ దాటి రాలేదు. ఒకవేళ మెట్రో మార్గం కూడా ఓకే అయితే సిటీ పరిధి వేగంగా బీబీ నగర్ వరకు విస్తరించే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికీ పారిశ్రామిక పట్టణంగా పేరు గడించగా ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ రాకతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. విశాలమైన నేషనల్ హైవే, దాని వెంటే 2 లైన్ల రైల్వే మార్గానికి మెట్రో రావడంతో మెరుగైన రోడ్లు, రవాణా, ప్రయాణ సౌకర్యాలను కలిగి ఉంది. దీంతో ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధితో పాటు వాణిజ్య వ్యాపారాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించడానికి, వ్యాపార వాణిజ్య సంస్థలు నెలకొల్పడానికి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో వివిధ రంగాలలో పెట్టుబడులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రజలు జీవన స్థితిగతులలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రజల్లో ఆర్థిక స్థితిగతులు మెరుగు కానున్నాయి. దీంతో రానున్న రోజుల్లో బీబీ నగర్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన మెట్రో రైలు ఇప్పుడు బీబీ నగర్ కు రాబోతుంది. హైదరాబాద్ కు ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఔటర్ చుట్టూ మెట్రో రైళ్లను విస్తరించాలని సర్కార్ భావిస్తోంది. ఇటీవల కేబినెట్ మీటింగ్ లో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫేజ్ 3 కింద 60,000 కోట్లతో 278 కిలోమీటర్ల మేర 8 మెట్రో కారిడార్లకు రూపకల్పన చేసింది. ఇందులో ఒకటి ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ గట్కేసర్ మీదుగా బీబీ నగర్ వరకు 6,900 కోట్ల ఖర్చుతో 25 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ రానుంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ప్రాజెక్టు కార్యరూపం దాల్చి 4 ఏళ్లలో పూర్తి చేసినట్లయితే బీబీ నగర్ స్వరూపమే మారిపోతుంది. హైదరాబాద్ కు సమీపంలో 163వ జాతీయ రహదారిపై ఉన్న బీబీ నగర్ కు ఇప్పటికీ విశాలమైన రోడ్లు మార్గంతో పాటు 2 లైన్ రైల్వే మార్గం కూడా ఉండగా ఇప్పుడు మెట్రో లైన్ రానుంది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యంగా మరింతగా మెరుగుపడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కు చేరువలో యాదాద్రి, భువనగిరి జిల్లా ఉండడం మరింత కలిసి వచ్చే అంశం. హైదరాబాద్ నగరానికి జిల్లా పరిధి 50 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. దీంతో సరిహద్దు జిల్లా జనగాంలోని పరిధిలోని కొన్ని ప్రాంతాలతో పాటు యాదాద్రి జిల్లాలోని ఆలేర్, రాజాపేట, మెత్కూర్, ఆత్మకూరు, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ తదితర మండలాల నుంచి వేలాది మంది విద్య, ఉద్యోగం, వ్యాపారాల కోసం నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అలాగే సిటీలో ఉంటూ జిల్లాలోని పలు మండలాల్లో ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు నిర్వహించేవారు నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. దీంతో ఉదయం, సాయంత్రం సమయంలో ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. దీంతో నిత్యం ప్రయాణం చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉప్పల్ బీబీ నగర్ మెట్రో కారిడార్ ఏర్పాటు కానుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న బీబీ నగర్ ఇప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సెంటర్ పాయింట్ కానుంది. హైదరాబాద్ కు చేరువలో హెచ్ఎండిఏ పరిధి. ఇక్కడ స్థిరాస్తుల కొనుగోలుకు హైదరాబాద్ వాసులు ఇంట్రెస్ట్ చూపించడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. మెట్రో రైలు రాకతో గట్కేసర్ ఔటర్ నుంచి బీబీ నగర్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులు గ్రేటెడ్ కమ్యూనిటీ రానున్నాయి. అలాగే ఇండిపెండెంట్ హౌస్, విల్లాలు, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ తో పాటు కొత్త కాలనీలు ఏర్పాటు కానున్నాయి. దీంతో నగర శివారులోని బీబీ నగర్ ప్రాంతాల్లో స్థిరాస్తి వాస్తులు ఏర్పాటు చేసుకోవాలనే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో ఇక్కడ భూములు రేట్లు విపరీతంగా పెరగనున్నాయి.